చూసాను మనసుతో నిన్నే. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మధ్యప్రదేశ్లోని పవిత్ర నగరం ఉజ్జయిని. ఉజ్జయిని అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. కానీ ఈ పవిత్ర నగరంలో మరో మహిమాన్వితమైన శక్తిపీఠం కూడా ఉందండి. అదే ఘటకాళికా మాత ఆలయం. అయితే ఇది 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం కాదండి. 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠమైనటువంటి హరసిద్ధమాత టెంపుల్ కూడా ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ టెంపుల్ దగ్గరలోనే ఉంది. ఆ ఆలయ విశేషాలు తెలుసుకోవాలి అంటే నా ఛానల్లో వీడియో పెట్టాను, వెళ్ళి చూడండి. అయితే ఇప్పుడు ఈ మాత ఆలయం మనకి 51 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం ఘటకాళికా మాత ఆలయం. ఈ ఆలయ చరిత్ర, విశిష్టత, కాళిదాసుతో ఉన్న సంబంధం, ఇక్కడ దర్శనం వల్ల కలిగే ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అయితే వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ఘటకాళికా మాత అసలు ఎవరో చూద్దాం. ఘటకాళికా మాతను ఆదిశక్తి అమ్మవారి ఉగ్ర రూపంగా భావిస్తారు. భక్తులను రక్షించే శక్తి స్వరూపినిగా ఆమెను పూజిస్తారు. చెడు శక్తులను నాశనం చేసి భక్తులకు ధైర్యం, జ్ఞానం, విజయాన్ని ప్రసాదిస్తుంది అమ్మ. అలా ప్రసాదిస్తున్న అమ్మ అని ఇక్కడ విశ్వాసం. శక్తిపీఠ విశిష్టత. పురాణాల ప్రకారం దక్షయజ్ఞం తర్వాత శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించగా ఆమె అవయవాలు భూమిపై వివిధ ప్రాంతాల్లో పడ్డాయి. ఆ ప్రదేశాలని శక్తిపీఠాలుగా మనం భావిస్తాము. ఉజ్జయినిలోని ఘటకాళికా మాత ఆలయం కూడా అత్యంత పవిత్రమైన శక్తి ఆరాధన కేంద్రంగా వేలాది మంది భక్తులు విశ్వాసాన్ని పొందింది. అయితే ఈ గుడికి కాళిదాసుతో ఉన్న సంబంధం ఏంటో చూద్దాం. ఈ ఆలయానికి అత్యంత ప్రసిద్ధి తీసుకొని వచ్చిన విషయం ఏంటంటే అదే మహాకవి కాళిదాసు. కథనం ప్రకారం కాళిదాసు మొదట్లో విద్య లేని వ్యక్తి. అమ్మవారి కృపతో ఆయనకు అసాధారణమైనటువంటి జ్ఞానం ప్రసాదించబడింది. ఆ తర్వాతే ఆయన సంస్కృత సాహిత్యములో అద్భుతమైనటువంటి రచనలు చేశారు. అందుకే నేటికి విద్యార్థులు, రచయితలు, కవులు, కళాకారులు ఈ ఆలయానికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. ఆలయ నిర్మాణానికి వస్తే ఆలయంలో అమ్మవారి ముఖరూపం ఎంతో శక్తివంతంగా కనిపిస్తుంది. ఎర్రటి సింధూరంతో అలంకరించిన అమ్మవారిని దర్శించగానే భక్తులకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. నవరాత్రి సమయంలో ఆలయం అత్యంత వైభవంగా అలంకరించబడుతుంది. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించడానికి వస్తారు. అయితే దర్శనం వల్ల కలిగే ఫలితాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. భక్తుల విశ్వాసం ప్రకారం విద్యలో విజయం లభిస్తుందని, జ్ఞాపక శక్తి పెరుగుతుందని నమ్మకం, ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి, కుటుంబంలో శుభం, ఐశ్వర్యం కలుగుతుందని విశ్వసిస్తారు, చెడు ప్రభావాల నుంచి రక్షణ లభిస్తుందని నమ్మకం. ఇవి భక్తుల విశ్వాసాలపై ఆధారపడిన అంశాలని మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే దర్శనానికి వెళ్ళటానికి ఉత్తమ సమయం ఏమిటో చూద్దాం. ఉదయం లేదా సాయంత్రం ఆలయ దర్శనం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. నవరాత్రి, అష్టమి, అమావాస్య వంటి ప్రత్యేక రోజుల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. ఎలా చేరుకోవాలి అంటే ఘటకాళికా మాత ఆలయం మహాకాళేశ్వర ఆలయానికి సమీపంలోనే ఉంటుంది. ఉజ్జయిని రైల్వే స్టేషన్ నుంచి ఆటో లేదా టాక్సీ ద్వారా కూడా సులభంగా చేరుకోవచ్చు. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం దర్శనం చేసే భక్తులు సాధారణంగా ఘటకాళికా మాత ఆలయం కూడా సందర్శిస్తారు. అలాగే ఇంకా ఉజ్జయినిలోని ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి, అన్ని టెంపుల్స్ కోసం కూడా వీడియోస్ పెట్టాను. ఎవరైనా ఉజ్జయిని యాత్ర వెళ్ళాలి అంటే నా వీడియోస్ చూసి వెళ్ళారంటే మీకు సులభంగా అన్నీ కూడా దర్శనాలు జరుగుతాయి. అంటే అక్కడ టైం వేస్ట్ కాకుండా ఎక్కడికి ఫస్ట్ వెళ్ళాలి, తర్వాత ఏ టెంపుల్ చూడాలి అనే విశేషాలతో వీడియోస్ చాలా పెట్టాను. వెళ్ళి ఒకసారి అన్ని వీడియోస్ని చూడండి. మీకు కూడా ఈ అమ్మవారి దర్శనం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉజ్జయిని మహాకాళేశ్వర దర్శనంతో పాటు తప్పకుండా దర్శించవలసినటువంటి ప్రత్యేక క్షేత్రాల్లో ఘటకాళికా ఆలయం ఒకటి. విద్య, జ్ఞానం, ధైర్యం కోరుకునే భక్తులకు ఈ ఆలయం ఎంతో ప్రత్యేకమైనది. అందుకని మీరు మాత్రం ఉజ్జయిని వెళ్తే ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవడం మిస్ కాకండి. వీడియో చూశారు కదండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ని వెళ్ళి చూడండి. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. జై మహాకాల్, జై ఘటకాళికా మాత.